హీరోల గురించి కొట్టుకోవడం అయిపోయింది, క్రికెటర్ల గురించి కొట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటంటే మన భారతంలో క్యారెక్టర్ల గురించి ఫ్యాన్ వార్ జరుగుతున్నాయి. వెల్కమ్ టు కోడ్ నెంబర్ 1064. నేను మీ నాని. భారతంలో క్యారెక్టర్స్ గురించి కూడా కొట్టుకుంటారా? ఇది కనుక పైనుంచి ఆ కర్ణుడు అర్జునుడు చూస్తే ఏమంటారో తెలుసా? రే కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. అది అసలు బేసికల్ గా ఇప్పుడు ఏం నడుస్తుందంటే, కల్కి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కర్ణుడి గురించి అర్జునుడి గురించి ఫ్యాన్ వార్స్ మొదలైపోతున్నాయి అనమాట. మహాభారతంలోకి వెళ్తే యాక్చువల్గా అర్జునుడు కర్ణుడు ఇద్దరు సమానమైన పవర్స్ ఉన్నవాళ్ళు, సమానమైన బలవంతులు, ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరనమాట. అర్జునుడేమో పాండవుల వైపు, కర్ణుడేమో కౌరవుల వైపు ఉన్నారు. అర్జునుడికి ఎన్నైతే అస్త్రాలు వచ్చో అంతకు మించి 2 ఇంతులు కర్ణుడికే ఎక్కువ వచ్చనమాట. కాకపోతే కర్ణుడు ఎందుకు గొప్ప అని అంటారంటే, కర్ణుడు దాన గుణంలో చాలా గొప్పవాడు, ధర్మంలో చాలా గొప్పవాడు, అండ్ కర్ణుడు కవచ కుండలాలతో పుట్టాడు. అండ్ చాలా శాపాలు ఉన్నా కూడా కర్ణుడు ఆ శాపాలన్నింటినీ అధిగమించి అత్యంత అద్భుతంగా యుద్ధం కూడా చేయగలడు అనమాట. కర్ణుడిని పొగడ్డం ఏంటి, అర్జునుడిని పొగడ్డం ఏంటి అని చెప్పి దీని గురించి కొట్టేసుకుంటున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ మన పురాణాలు, ఓకే? దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది మంచే. అంతేగాని దీంట్లో కూడా అసహ్యంగా ఫ్యాన్ వార్స్ తీసుకుని కొట్టుకుంటే ఇంకా అంతకన్నా మనం చదువుకున్న చదువుకి ఏమాత్రం వాల్యూ ఇవ్వనట్టే అనమాట. ఎవరు గొప్ప అనేది ఏమీ లేదు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళారు. అర్జునుడు కుంతి కుమారుడే, మనందరికీ తెలుసు. పాండవులందరికన్నా అగ్రజుడే, అందరికీ తెలుసు. కానీ శాపాల వల్ల, కొన్ని పర్యవసనాల వల్ల కౌరవుల వైపు ఉండాల్సి వచ్చింది. వాళ్ళు పెట్టిన తిండికి, వాళ్ళు ఇచ్చిన ఆశ్రయానికి వాళ్ళకి కట్టుబడి ఉండిపోవడం వల్ల కర్ణుడు చెడ్డవాడు అయ్యాడు, అంతే. అర్జునుడికి కృష్ణుడి సపోర్ట్ ఉంది, కానీ అంతే సమానంగా కృష్ణుడు కర్ణుడిని కూడా సపోర్ట్ చేశాడు. కాకపోతే కర్ణుడు ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి కృష్ణుడి మాట కాదన్నాడు, అందుకే కర్ణుడు చెడ్డవాడయ్యాడు. సో ఇకపోతే ఎవరు గొప్ప అన్న మాట గురించి వస్తే, ఎవరైతే ధర్మాన్ని పాటించారో వాళ్ళే గొప్ప. అంటే అర్జునుడి యుద్ధం మొదలయ్యే ముందు కృష్ణుడికి ఒక మాట అంటాడు, ఎదురుగుండా నా పెద్దనాన్నలు, బాబాయిలు, బాబాయ్ కొడుకులు, మనవలు, అంటే కొడుకు వరుసలు అందరూ ఉన్నారు, వాళ్లతో యుద్ధం చేసేంత కర్మ నాకేమొచ్చింది కృష్ణ, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అంటే కృష్ణుడు ఒకటే మాట అంటాడు, చూడు, ఒకసారి యుద్ధం అంటూ మొదలెట్టిన తర్వాత నీ వాయి వరుసలు అనేది ఉండవు. ఎదుటివాడు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఇది. కాబట్టి నువ్వు ధర్మం కోసం పోరాడుతున్నావు, కాబట్టి నువ్వు ధర్మ యుద్ధం చేయాల్సిందే అర్జున అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధర్మం వైపు ఉన్నారు కాబట్టి అర్జునుడు గొప్పవాడు. కానీ కర్ణుడు కూడా గొప్పవాడే, కాకపోతే అధర్మాన్ని సపోర్ట్ చేశాడు కాబట్టి కర్ణుడు మనకి చెడ్డవాడయ్యాడు. కానీ బలాలతో చూసుకుంటే కనుక అర్జునుడు కర్ణుడు సరి సమానులే. సో ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ నాని సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్. మ్యాజిక్ 106.4 FM వింటూ మై మరచిపోతా.